క్రీస్తుని అంగీకరించారు, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు, నూతన నిబంధన వైపు తిరిగి క్రీస్తుని విశ్వసించి ఆయనలోనే నడుస్తున్న టైంలో మీరు మరలా వెళ్ళి దాన్ని అంటించుకున్నారు. మూల పాఠముల తట్టు తిరగనేలా అన్నాడు. అంటే మనం కూడా అంతే కదా, క్రైస్తవులు ఉంటుంది మనం కూడా కదా, నూతన నిబంధన కింద ఉన్నాం, నూతన నిబంధన చట్టం కింద అన్నీ చదువుకున్నాము. ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ చక్కగా నియమ నిబంధనలతో కూడినటువంటి చక్కటి నూతన నిబంధన ఇచ్చాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాడు, ఏమి చెయ్యాలో చెప్పాడు, ఏం వద్దో కూడా చెప్పాడు. అలాంటిది అన్నీ పక్కన పెట్టేసి మరలా మనందరం ఏమవుతున్నాం, మూల పాఠముల తట్టు తిరుగుతున్నాము. ఆ? నిష్ప్రయోజనమైన చూడండి, బలహీనమైనవి అంట. ఈరోజు చేసే పండగలన్నీ కూడా బలహీనమైనవి. ఫస్ట్ పాయింట్ చూడండి ఏం చెప్తున్నాడో, బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన. చూడండి నిష్ప్రయోజనమైనవి అంట. బలహీనము, నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేని. నిష్ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం లేని. ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనం చెప్పాలి. ఇప్పుడు పెద్ద పండుగ చేసాం, అందరిని పిలిచాం, సంతోషించాం, మరలా నీ ఆధ్యాత్మికటువంటి జీవితం నెక్స్ట్ డే ఎలా ఉంది, మారింది ఏమన్నా? పోనీ క్రిస్మస్ పండుగలో ఎవరైనా బాప్తిజం తీసుకున్నారో ఒక్కడ కనపడ్డావు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు అంటే రక్షణ పొందుకున్న వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి. నిజంగా క్రిస్మస్ పండుగలో ఎవరైనా నాకు బాప్తిజమే ఉండే, నేను క్రీస్తుని అంగీకరిస్తాను, నాకు బాప్తిజం ఉండే అంటే అసలు అనేవారే లేరు. ఒకవేళ అన్న పాస్టర్ గారు ఆ మూడ్లోంచి బయటికి రారు, ఇవ్వటానికి సిద్ధపడరు. ఎందుకంటే పండగది. నిజంగా ఇచ్చేవాళ్ళు ఉంటే చాలా అద్భుతం. నిజంగా క్రిస్మస్ పండుగలో బాప్తిసం అప్పటికప్పుడు. ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది, అక్కడ వాక్యం ఏం చెప్తారండి? స్కిట్లు, డ్యాన్సులు, ప్రోగ్రాంలు, నాటికలు, ఇవే కదా. ఇంట్రెస్ట్గా వస్తున్నాము, వాక్యం అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు. అప్పటి వరకు నిద్ర ఎవరు, నాటికలు, ప్రోగ్రాంలు, కల్చరల్ ఈవెంట్స్ అనగానే ఎక్కడ లేని మెలకు వచ్చేస్తాయి. మొత్తం తెలిసి భలే కన్ను ఆర్పకుండా చూసేస్తారు, టీవీ షో చూసినట్టు. నేను చూశాను చాలా సందర్భాల్లో. ఎక్కడ నిద్ర అక్కడ ఎగిరిపోద్ది, ఎంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుందో. అలాంటివి చూతకండి. వాక్యం చెప్తే ఒక్కళ్ళు వినరు నిజంగానే. మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, దేనికి ఇవ్వట్లేదో. నిజంగా నా ఈ 4-5 ఏళ్ల సేవా పరిచర్యలో ఒక్క క్రిస్మస్లో కూడా ఒక్కరు బాప్తిసం తీసుకున్నట్లు చూడలేదండి నేను, నా అనుభవం. మరి ఎక్కడైనా జరుగుంటే ఏమో తెలియదు, కానీ నేను చూసినంత వాటికి ఒక్కళ్ళు రక్షణ పొందుకున్నది నిజంగా. ఆ పండుగలో మారు మనసు కలుగుతుందా? పండుగల్లో ఇంకా విచ్చలు పెడతాను